నర్సీపట్నంలో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఆర్టీఓ కార్యాలయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమంలో స్పీకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాకవరపాలెం పయనీర్ అల్యూమినియం కంపెనీలో ఉద్యోగాలు కావాలని చాలా మంది నాయకులు అడుగుతున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఇక ఉద్యోగాలు ఇప్పించలేదని తనపై అలుగుతున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఆర్టీఓ కార్యాలయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాకవరపాలెం పయనీర్ అల్యూమినియం కంపెనీలో ఉద్యోగాలు కావాలని చాలా మంది నాయకులు అడుగుతున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఉద్యోగాలు ఇప్పించలేదని తనపై అలుగుతున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు. భూములు ఇచ్చి నిర్వాసితులుగా మారిన వారికి ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. టీడీపీ నాయకులు సైతం ప్రతి చిన్న పనికి తన వద్దకు రావడం కరెక్ట్ కాదన్నారు. కార్యాలయానికి వెళ్లి పనుల కోసం అధికారులను కలవాలని అయ్యన్న పాత్రుడు సూచించారు. న్యాయంగా చెప్తాను. ఇంటి అనుకోండి, ఇంటి చుట్టుకోండి, ఇంటి శాంపుల్గా పెట్టండి. నేను మాత్రం పద్ధతిగా వేస్తాను. నాకు ఇష్టపడితే నాతో ఉండండి. నాకు సలాం గుడ్ బై కొట్టండి. అర్థమైందండి. చెప్పింది ఇంకా తెలుగులో చెప్పాలి. అంటే చెప్పి నాకు నిర్ణయాలమ్మా. మరి వేదిక నాయకులు కూడా ఇచ్చిష్టం కానీ ఇచ్చిష్టం గుడ్ బై అని చెప్పి ఇప్పుడు నాకు చెప్తుంది. ఓకే అమ్మా. అదే